తమిళనాడులో విజయ్ ఒక సంచలనం. సినిమా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీళ్ళ నాన్నకు కొన్ని పొలిటికల్ సంబంధాలు ఉన్నప్పటికీ ఈయనకు కూడా పొలిటీషియన్ అవ్వాలని ఎందుకో అనిపించింది. మొత్తానికి సినిమాలో సంపాదించుకున్నటువంటి ఫ్యాన్ బేస్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు. అందరూ సినిమా తారలు ఎలాగైతే వచ్చారో తను కూడా అలాగే వచ్చాడు. కాకపోతే ఇక్కడ డిఫరెంట్గా జరిగిన ఎలిమెంట్ ఏంటంటే ఇతనికి ఎందుకో విపరీతమైన మద్దతు వచ్చింది జనాల నుంచి. ఇతని స్పీచ్లు నచ్చో, లేకపోతే తను నచ్చో, లేకపోతే ఇంకేవో వాటెవర్, మొత్తానికి జనాలు అయితే గుమిగూడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి సభ పెట్టినా, ర్యాలీ చేసినా, ఏం చేసినా తండోపతండాలు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది గమనించి స్టేట్ పార్టీలు, నేషనల్ పార్టీలు బాబు నాకుతో పొత్తు పెట్టుకుంటావా అని పనిలిగిలిస్తే నో, నేను అస్సలు పెట్టుకోను మీతో పొత్తు, నేను ఇట్లాగే ఈ జనంతోనే ముందుకెళ్తానని చాలా మొండిగా వెళ్తుంటే ఇతనికి అడుగడుగున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొన్న తొక్కిసలాట విషయం గురించి మాట్లాడుకుంటే తమిళనాడు చరిత్రలోనే అతిపెద్ద ఇన్సిడెంట్ అది. 41 మంది తొక్కిసలాటలో చనిపోయారు. దీనికి రీజన్స్ అనేకం చెప్తున్నారు. ఈయన కోసం ఎదురు చూస్తూ ఉంటే టైంకి రాలేదు. ఆ తర్వాత అప్పటికే ఎండకి నీరసించి డీహైడ్రేట్ అయిపోయారు జనాలు. సడన్గా వచ్చి వాటర్ బాటిల్ ఇసిరేసరికి కొంచెం గందరగోళం ఏర్పడింది. తర్వాత అంబులెన్స్ ఇవన్నీ వచ్చేసరికి కొంచెం చెల్లాచెదురైపోయి జనాలు అటు ఇటు వెళ్ళాలి అర్థం కాక వాళ్ళని వీళ్ళని తొక్కుకుంటూ వెళ్ళి కొంతమందిని చంపేశారు. దీనికి కారణం ఈయనే. అండ్ వీళ్ళేం ఖండించుకున్నారు తర్వాత, లేదు మేము పద్ధతిగానే సభ పెట్టాము, పోలీసులు కావాలనే జనాలని అటు ఇటు చెల్లాచెదురు చేయడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది. దీనికి కుట్రపూరితమైన కారణం ఉంది, పలానా వాళ్ళు ఎవరో చేశారని వీళ్ళు. దీని మీద ఉన్నత స్థాయి పోలీస్ వాళ్ళు విచారణ జరపాలి అని చెప్పేసి వీళ్ళు ఆదేశిస్తే పోలీసులే ఇలా చేశారని మేము ఆరోపిస్తుంటే మళ్ళీ పోలీసులకే కేసు ఇస్తే మాకు అన్యాయం జరుగుద్ది అని వీళ్ళు సిబిఐని ఆశ్రయించారు. మొత్తానికి సిబిఐ రంగంలోకి దిగింది. దీన్ని పూర్తిగా అడుగడుగున జల్లడబట్టింది. మహామహులందరినీ విచారణ జరిపింది. ఇప్పుడు లాస్ట్కి విజయ్ని, బాబు నువ్వు కూడా ఒకసారి అలా వచ్చిపో అని పిలిచింది. సపరేట్ చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని తను వెళ్ళాడు. ఇంకాసేపట్లో సిబిఐ ముందు హాజరవుతాడు. ఆల్మోస్ట్ ఈ పాటికి నేను వీడియో చేసేపాటికైతే ఇంకా హాజరు అవ్వలేదు. మేబీ నా వీడియో పబ్లిష్ అయ్యే లోపు ఏమైనా హాజరు అవ్వచ్చేమో. ఇది సంగతి. అక్కడ ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేదా అని జనాలంతా ఒక టైప్ ఆఫ్ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే గత వారం ఏమైందంటే 9వ తారీఖున రాజాసాబ్తో పాటు చాలా గ్రాండ్గా హ్యాపీగా రిలీజ్ చేసుకోవాల్సిన తన సినిమాకి సెన్సార్ బోర్డులో ఒక సభ్యుడు అభ్యంతరం చెప్పేసరికి 50 కట్లు వేసేసరికి సినిమా కాస్త హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు స్టే విధిస్తే కొంచెం అటు ఇటు కారణాల వల్ల మొత్తానికి 16 అంటే ఇక ఎల్లుండి కనుమ పండుగ తర్వాత ఇది రిలీజ్కి సిద్ధమైంది. అంటే సంక్రాంతి సినిమాలన్నీ అయిపోయి ఇంకా లాస్ట్ వచ్చింది అనుకున్నాం, కానీ సంక్రాంతికి అయితే వచ్చింది. మొత్తానికి నెక్స్ట్ ఒక వీక్ పోస్ట్పోన్ అయింది. అండ్ ఈ సినిమా ఇప్పుడు 13లో ఉన్నాం కాబట్టి ఇంకా 4 రోజుల్లో రిలీజ్ అనగా సిబిఐ పిలుపు. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ స్టాలిన్ గారేమో విజయ్కి ఈ విషయంలో మేము మద్దతు ప్రకటిస్తున్నాము, కేంద్రం కావాలనే ఇతను ఆడుకుంటుంది అనే ధోరణిలో ఇది కావాలనే చేస్తున్నారు, అతను కావాలని ఇబ్బంది పెడుతున్నారు, అతను పొత్తు పెట్టుకోవట్లేదని చెప్పి కక్షపూరితంగా ఇన్ని సాధిస్తున్నారు అని చెప్పి వీళ్ళు అనడం. అవును అదే నిజం అని చెప్పి కాంగ్రెస్ కూడా బీజేపీ మీద దుమ్మెత్తిపోయడం, ఇలాంటివన్నీ చేస్తుంటే వాళ్ళేమో అదేం లేదండి మామూలుగా ఆ సినిమాలో బోల్డ్ అని కట్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పడం. సినిమాలో కట్స్ ఎందుకు ఉంటాయి? అదేమన్నా కొత్తగా క్రియేట్ చేసిన స్టోరీ అంటే ఏమన్నా అనుకోవచ్చు. అది ఆల్రెడీ మన తెలుగులో వచ్చిన భగవత్ కేసరికి రీమేక్. భగవత్ కేసరి ఈజ్ ఎ సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమా, చాలా ఎమోషన్లు బాగా పండాయి. అనిల్ రావిపూడి గారే దానికి డైరెక్టర్. అఫ్కోర్స్ ఈ సినిమాకి కూడా అనిల్ రావిపూడి గారినే అడిగారు ముందు డైరెక్టర్, కానీ అతన్ని వేరే ప్రాజెక్ట్స్లో బిజీగా ఉండడం వల్ల హ్యాండిల్ చేయలేకపోయారు, అది తర్వాత విషయం. కానీ మొత్తానికి అదొక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. మనకు బంజారా హిల్స్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. చిన్నమ్మాయి పైన ఆటో డ్రైవర్, వ్యాన్ డ్రైవర్, ఆ టీచరే హెల్ప్ చేయడం, ఇలాంటివి మనం విన్నాం. అట్లా ఎన్నో జరుగుతుంటే అంత పెద్ద హీరోని పెట్టి ఒక మంచి మెసేజ్ అనేది ఇప్పించాడు. సో సేమ్ అదే మెసేజ్ ఇతను తమిళ్లో కూడా డెలివరీ చేయాలి. అండ్ ఆ తర్వాత అది తన రాజకీయంగా తనకి హెల్ప్ అయ్యే కొన్ని సీన్లు మలుచుకున్నాడు. అది కూడా చాలా తక్కువే ఉంటుంది, ఎందుకంటే భగవత్ కేసరి సినిమా మొత్తంలో నువ్వు మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ అతికించాలంటే మహా అయితే లాస్ట్ 5 minutes 10 minutes యాడ్ చేస్తావు. అట్లాంటి 5-10 minutesకి 50 కట్లు అయితే ఉండవు చెప్పాలి. అంత ఇబ్బందికరమైన డైలాగులు, ఇబ్బందికరమైన సన్నివేశాలు అయితే ఉండవు.
అందుకని చెప్పేసి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా, అంటే ఏదైనా సినిమా అభ్యంతరాలు తెలుపుతున్నారు అంటే అది రీమేక్ అని తెలిస్తే వేరే భాషలో చూస్తారు కదా, అసలు ఏమున్నాయి దీంట్లో ఇబ్బందికర సన్నివేశాలని, ఏమీ లేవు బాలకృష్ణ గారి సినిమాలో. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే కావాలని చేశారేమో అని ఒకటి వచ్చింది. ఇట్లాంటి సిట్యువేషన్లో నలుగుతున్న విజయ్ దళపతికి అంతే ఇదిగా జనాల మద్దతు పెరుగుతుంది. వీళ్ళు కావాలని చేశారని. సో జనాల మద్దతు ఈయనకు పెరుగుతున్న కొద్దీ, మరీ కార్నర్ చేసిన కొద్దీ మద్దతు పెరుగుతుంది అని తెలిసిన వెంటనే స్టాలిన్ ప్రభుత్వం కూడా ఇతని తరఫున వత్తాసు పలికినా, లేదు ఈయన తప్పేం లేదు, వాళ్ళు కావాలనే పీకుతున్నారు జుట్టు అని చెప్పేసి. సో మొత్తానికి ఈ సినిమా అయితే 16th రిలీజ్ అయిద్దో లేదో ఇంకా డౌటే, ఎందుకంటే సెన్సార్ కారణం అయితే పూర్తయ్యాయి, బట్ వేరే ఇబ్బందులు ఉన్నాయి. సినిమా రిలీజ్ టైంకి హీరో చేతులు పడానికి రాకుండా జైల్లో ఉన్నాడు. మా హీరోని చాలా అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఆల్రెడీ వీళ్ళ పార్టీ మా హీరో మీద వీళ్ళు కుట్రపూరితంగా ఏదో చేస్తున్నారు అనేది జనాలకు బాగా తీసుకెళ్ళగలిగారు, సక్సెస్ అయ్యారు కూడా. సో ఏదేమైనా ఇతను పొత్తు పెట్టుకుంటే తప్ప విడవము అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇదొక కొలిక్కి రావాలి అంటే సిబిఐ దగ్గరికి వెళ్ళిన దళపతి అరెస్ట్ అవుతాడా లేదా, లేకపోతే వాళ్ళు ఇతను తప్పేం లేదని తేలుస్తారా? పిలిచిందైతే విచారణకే 100% అందరినీ చేశారు కాబట్టి ఇది కూడా చేస్తారు. బట్ అది దానిలో తీవ్రత ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.